కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సర్కార్కు నేటికి పుష్కరకాలం. అచ్చేదిన్ తెస్తామంటూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు సచ్చేదినాలను చూపిస్తున్నది. ధరల పెరుగుదల, అప్పులు, రూపాయి క్షీణత, ఉగ్రదాడులతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీక్లతో యువశక్తి నిర్వీర్యమవుతున్నది. 12 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం అటుంచితే అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. బీజేపీ పాలనలో సామాన్యుడి బ్రతుకు చింద్రమైంది. ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు 30% నుంచి 300% వరకు పెరిగాయని లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. బియ్యం, వంట నూనె, పప్పులు, గోధుమ పిండి, చక్కెర, పాలు, చింతపండు తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు ఉల్లి కన్నీరు పెట్టించగా ఇప్పుడు టమాటో మోత మోగిస్తోంది. పెరిగిన ఖర్చులతో రోజువారీ ఖర్చులను భరించలేకపోతున్నామంటూ 64% మంది ప్రజలు ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన ఓ సర్వేలో వాపోయారు. ఓవైపు చాలీచాలని జీతం, మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రతి నెల కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని ప్రతి 10 మందిలో 7 ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నివేదిక తేల్చి చెప్పింది. నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. 2014లో లీటర్ పెట్రోల్ ధర ₹78.05 ఉండగా ప్రస్తుతం ₹115.58కు చేరింది. అప్పుడు లీటర్ డీజిల్ ధర ₹55.48గా ఉంటే ఇప్పుడు ₹103.74కు పెరిగింది. పెట్రోల్ ధరల పెరుగుతో రవాణా ఛార్జీలు 30% మేర పెరిగినట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇక బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 14 కిలోల గృహ వినియోగదారుల సిలిండర్ 2014లో ₹414 ఉండగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ₹1692గా ఉంటే 965కు ప్రస్తుతం వాటి ధరలు వరుసగా అంటే పెరుగుదల 133.09%కి 3315కు పెరుగుదల 95.92% ఎగబాకాయి. ఎన్డీఏ సర్కార్ పాలనలో సామాన్యుడి జీతంలోని సింహభాగమంతా పన్నులకే పోతున్నట్లు అర్థమవుతుంది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో 17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే 2026 నాటికి అది 50 లక్షల కోట్లు దాటింది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు అక్షరాల 329 లక్షల కోట్లుగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2014లో ఒక్కొక్కరినెత్తిన సగటు పన్ను ₹12,000 ఉండగా 2026 నాటికి అది ₹34,000కు చేరింది. అలా 12 ఏళ్లలో మొత్తంగా సగటున ఒక్కొక్కరినెత్తిన పన్ను భారం 2.25 లక్షలను కేంద్రం మోపింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో జీఎస్టీదే అగ్రతాంబూలం. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 9 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏటా 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు భర్తీ చేపడతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. యువతలో నిరుద్యోగిత రేటు 15%కి చేరినట్లు ఎంఓఎస్పీఐ తాజా రిపోర్టులో తేలింది. డిగ్రీ పూర్తయిన 84% మందికి ఉద్యోగాలు లేవని, ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ప్రతి 10 మందిలో 8 మందికి కొలువులు రావట్లేదని అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2028లో వెల్లడైంది. దేశంలో చదువుకు తగిన ఉద్యోగం చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25% మంది మాత్రమేనని హార్వర్డ్ బిజినెస్ స్కూల్స్ చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగ ఖాళీలను నింపాలి. అయితే 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ మాత్రమే జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగం రాకపోవడంతో 2024 ఒక్క ఏడాదిలోనే 14,778 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ తాజా నివేదిక పేర్కొంది.
పేపర్ లీకేజీలు ఒకవైపు, ఉద్యోగాలు దొరక్క యువశక్తి నిర్వీర్యమవుతుంటే పేపర్ లీకేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీ పరీక్ష రద్దు ఉదంతం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది. బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరగడం 2024లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. 2021లో జేఈఈ మెయిన్ పేపర్ హ్యాకింగ్ కు గురవడం, అదే ఏడాది రాజస్థాన్లో నీట్ పేపర్ లీక్ అవ్వడం కలకలం సృష్టించింది. ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 9 ఏళ్ల వ్యవధిలోనే 13 పరీక్షా పేపర్లు లీక్ అవ్వగా, హర్యానాలో బీజేపీ పాలనలో మొత్తం 28 పేపర్లు లీక్ అయ్యాయి. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు పాలనలోని యూపీలో 3 ఏళ్ల వ్యవధిలోనే 6 పేపర్లు లీక్ అవ్వగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ పదుల సంఖ్యలో పేపర్ లీకేజీ ఘటనలు వెలుగు చూశాయి. ఇక బీజేపీ ప్రభుత్వం ఉన్న అస్సాంలో 100 రూపాయలకే 10వ తరగతి పేపర్ అంగడి సరుకుగా అమ్మకానికి పెట్టడం, ఈ విషయాన్ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా ఒప్పుకోవడం ఇప్పటికే సంచలనమే. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై 1.48 లక్షల అప్పు ఉంది. కిందటేడాది వరకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ 191 లక్షల కోట్లను అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 17.2 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్లు బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం అప్పులు 208.2 లక్షల కోట్లు దాటుతుంది. అంటే దేశ జనాభా 144 కోట్లు తీసుకుంటే, సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిపై రమారమి 1.48 లక్షల అప్పు ఉన్నట్లు లెక్క. గత 67 ఏళ్లలో కేంద్రం చేసిన అప్పు 55,87,147 కోట్లుగా ఉండగా, నరేంద్ర మోదీ ప్రధానయ్యాక గడిచిన 12 ఏళ్లలో చేసిన అప్పు 1,52,85,363 కోట్లుగా ఉంది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున 83,000 కోట్ల అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రధాని నెలకే 1.10 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ ఏడాది మిత్తెలకే 14,03,972 కోట్లను చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకు చెల్లించాల్సిన మిత్తి 1.17 లక్షల కోట్లుగా ఉంది. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. అమెరికా డాలర్ ముందు దేశీయ కరెన్సీ విలువ రోజురోజుకు దిగజారిపోతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని కష్టాలకు మన కరెన్సీ పతనమవుతోంది. 2014లో డాలర్తో రూపాయి మారకం విలువ 58.66 పైసలుగా ఉండగా, ఇటీవల 96.95కు తాకింది. అంటే 12 ఏళ్లలో డాలర్తో రూపాయి కోల్పోయిన విలువ 65.27% మేర క్షీణించింది. దేశం నుంచి విదేశాలకు వెళ్లే ఎగుమతుల కంటే విదేశాల నుంచి దేశంలోకి వస్తున్న దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వాణిజ్య లోటు పెరుగుతోంది. అంతేగాక దేశంలోని ఫారెక్స్ నిల్వలు తరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ వార్ మొదలైనప్పటి దగ్గర నుంచి వేగంగా క్షీణిస్తున్నాయి. యుద్ధం మొదలవకముందే $788.494 బిలియన్ ఉన్న ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు $688.894 బిలియన్ పడిపోయాయి. దాదాపు గడిచిన 3 నెలల కాలంలో $39.6 బిలియన్ హరించుకుపోయాయి. బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం 2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాపులు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరులు ప్రధానంగా ఉన్నాయి. ఈ చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1.87 లక్షల మంది పిల్లలపై దారుణాలు, 27,049 హత్యలు, 98,054 కిడ్నాపులు, 1,01,928 సైబర్ నేరాలు జరిగాయి.
2023తో పోలిస్తే 2024లో పిల్లలపై నేరాలు 5.9% మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాలను నేర్పడంలో విఫలమయ్యారు. భారత్కు పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్ వంటి దేశాలు మనకు వ్యతిరేకంగా మారి చైనాకు అనుకూలంగా మారడమే ఇందుకు రుజువు. ఇక పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడంలోనూ, అమెరికా ప్రతీకార సుంకాలు, భారతీయ విద్యార్థులపై ఆంక్షలను తప్పించడంలోనూ ఎన్డీఏ సర్కార్ చేతులెత్తేసింది. ప్రధానంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గడిచిన 12 ఏళ్లలో 99 విదేశీ పర్యటనలు చేసిన మోదీ మొత్తంగా 79 దేశాలను చుట్టి వచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఫోటోలు దిగడం, తిరిగి రావడం తప్ప మోదీకి దౌత్య విజయాలేమీ లేవని టాక్ ఉంది. ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ, లింగ సమానత్వం, పత్రికా స్వేచ్ఛ, పాస్పోర్ట్ భద్రత వంటి 50కి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచినట్లు ఆయా నివేదికలు ఇచ్చిన ర్యాంకులను బట్టి అర్థమవుతోంది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి అతిపెద్ద దేశాల కంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది. ప్రజాస్వామ్య సూచీలో 46వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైకల్ ఇండెక్స్లో 2014లో 114వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 143వ ర్యాంకుకు పడిపోయింది. ఆనందమయ దేశాలలో 116వ ర్యాంకుకు పతనమైంది. ఫించన్ సూచీలోనూ అట్టడుగును నిలిచింది. ఇటీవల విడుదల చేసిన హెన్రీ పాస్పోర్ట్ సూచీలో 3 స్థానాలు కోల్పోయి 78వ ర్యాంకులో నిలిచిన భారత్ పత్రికా స్వేచ్ఛలోనూ 151వ స్థానం నుంచి 157వ ర్యాంకుకు పడిపోయింది. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశంలో ఉగ్రదాడి ఘటనలు పెరిగిపోయాయి. 2014లో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 12 ఏళ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో 360 మంది వరకు సైనికులు, పోలీసులు అమరులవ్వగా 230 మంది పౌరులు మృతి చెందారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 11 ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. 2016లో జరిగిన ఉగ్రదాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, నిరుడు జరిగిన పహల్గాం ఉగ్రదాడి, ఎర్రకోట దగ్గర కారు పేలుడుతో యావత్ దేశం వణికిపోయింది. ప్రభుత్వం నుంచి ఆసరా లేకపోవడం, అప్పుల బాధ తాళలేక దేశంలో గంటకు ఓ రైతన్న ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2024లో వ్యవసాయ రంగంలో పనిచేసే 10,546 మంది రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పాల్పడ్డారు. మొత్తంగా 12 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో 1.42 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో 36.26% వాటాతో బీజేపీ పాలిత మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 28.17% వాటాతో కాంగ్రెస్ పాలిత కర్ణాటక 2వ స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ కారణాలతో 2024 ఒక్క ఏడాదిలోనే 1,70,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం తదితర సమస్యలతోనే దేశంలో ఆత్మహత్యలు పెరిగినట్లు ఎన్సీఆర్బీ నివేదిక కుండబద్దలు కొట్టింది.